ఒకసారి కృష్ణుడు అన్నం తింటున్నాడు. ఆయన 2 మెతుకులు తిన్నాడో లేదో ఉన్నట్టుండి లేచి భవనం బయటకు పరిగెత్తాడు. కాసేపటికి నిరాశగా తిరిగి వచ్చి కూర్చుని మళ్లీ అన్నం తినటం మొదలుపెట్టాడు. రుక్మిణీదేవి అడుగుతుంది, స్వామి, ఉన్నట్టుండి ఎందుకు వెళ్లిపోయారు? ఇప్పుడు నిరాశగా ఎందుకు తిరిగి వచ్చారు అని. ఆయన బదులిచ్చాడు, నా పిచ్చి భక్తుడు ఒకడు ఉన్నాడు. అతను ఒక నగరం గుండా ప్రయాణిస్తున్నాడు. అతను ఒక తంబూరా పట్టుకుని నా పేరును స్మరించుకుంటూ నా పాటలు పాడుతూ ఆ దారి గుండా ప్రయాణిస్తున్నాడు. కాని అక్కడి వాళ్లంతా అతను పిచ్చివాడు అనుకుని అతన్ని రాళ్లతో కొడుతున్నారు. అతని తల నుండి రక్తం కారుతున్నా అతను నాపై నమ్మకంతో అలాగే పాడుతూనే ఉన్నాడు. అందుకే అతనిని కాపాడటం కోసం అలా పరిగెత్తుకు వెళ్లాను అని అంటాడు. రుక్మిణీదేవి అడిగింది, మరి తిరిగి ఎందుకు వచ్చారు స్వామి అని. ఆయన బదులిచ్చాడు, నేనెక్కడికి బయలుదేరానో లేదో అతను ఆ అంబురను విసిరేసి ఒక రాయిని తన చేతిలో పట్టుకున్నాడు. తన యుద్ధం తానే చేయటానికి సిద్ధమయ్యాడు. ఇంకాసేపు అతను నాపై నమ్మకం ఉంచి ఉంటే నేను అక్కడికి చేరుకునేవాడిని అని అంటాడు. ఈ సంఘటనలోని వ్యక్తిలాగే మనం కూడా చాలా సార్లు మనం ఆ దేవుడిపై నమ్మకాన్ని కోల్పోతాము. కొన్నిసార్లు ఆ భగవంతుడు పెట్టిన చిన్న పరీక్షను కూడా మనం ధైర్యంగా ఎదుర్కోలేము. కాబట్టి చివరి క్షణం వరకు ఆయనపై నమ్మకం ఉంచి ఆయన కోసం ఎదురు